సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. బంగారం ఇచ్చుడు కాదు, అగో తెలంగాణ తల్లి ఉన్నది అక్కడ. ఆ తల్లి నెత్తి మీద కిరీటం ఎత్తుకపోయిండు, వడ్డానం కూడా ఎత్తుకొని పోయిండు. అవి కూడా మాయం చేసిండు. బంగారం కిరీటం ఎత్తుకపోయిండు, బంగారం వడ్డానం కూడా మాయం చేసిండు. గంత దొంగ. తులం బంగారం ఇచ్చుడు కాదు, మీ మెడల పుస్తలతాడు గుంజుకపోతే వాడే మంచోడని చెప్పిన నేను. కొంతమంది నమ్మిండ్రు, కొంతమంది నమ్మలేదు. హైదరాబాద్ లో మీరు ఎవ్వరు నమ్మలే. కంటోన్మెంట్ లో ఆ రోజు లాస్యా నందిత పోటీ చేస్తే 18,000 ఓట్ల మెజారిటీతో మీరు కూడా ఆనాడు గులాబీ జెండాని గెలిపించిండ్రు. మీరు కూడా చెప్పినారు మళ్ళీ కేసీఆర్ ఉండాలి, కేసీఆర్ ఉంటేనే హైదరాబాద్ బాగుంటుందని చెప్పింది. ఎందుకు చెప్పింది? మీరు కంటోన్మెంట్ లో పని జరిగింది కాబట్టి. మీరు అనుకోలే అన్నాడు కంటోన్మెంట్ వేరు, ఈ బోర్డు వేరు, ఇది మిలిటరీ వాళ్ళ చేతులు ఉంటుందట, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదట అనే ఒక కథ ఉండే ఇక్కడ. కానీ కేసీఆర్ గారు మీ కోరిక మేరకు, ఆ రోజు సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉండే, వారి కోరిక మేరకు ఒకటే ఒక్క మాట మీదకెళ్ళి హైదరాబాద్ అంతా ఎట్లయితే మీరు 20,000 లీటర్లు ఉచితంగా ఇస్తున్నారో మాకు కూడా ఇయ్యాలి అని ఒక్క మాట అడిగితే, ఆ ఒక్క మాట మీదకెళ్ళి ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కంటోన్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిన వాటా వాస్తవం కాబట్టి మనం గెలిచినాం. ఆ రోజు రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఆ రోజు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని పనులు చేసినాం. మీ మిలిటరీ వాళ్ళు సతాయిస్తుంటే, మాటి మాటికి రోడ్లు బంద్ చేస్తుంటే నేను తిరిగిన ఉత్తరాలు పట్టుకొని ఆ కేంద్ర మంత్రుల చుట్టూ, రక్షణ మంత్రులు, సార్ ఇట్లా మీరు రోడ్లు బంద్ చేస్తే హైదరాబాద్ లో ఆగమాగం అవుతుంది, మా కంటోన్మెంట్ లో ప్రజలు ఆగమాగం అవుతారు, ఇష్టానుసారంగా అడ్డగోలుగా రోడ్లు బంద్ చేయొద్దు మీరు అని డిమాండ్ చేసినాం. మనం ఆఖరికి వీడికెళ్ళి మన జుబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి అటు షామీర్పేటకు పోయేందుకు మనం పెద్ద ఫ్లైఓవర్ కడతామంటే జాగా ఇయ్యలే. చాలా కాలం 5 కేంద్ర మంత్రులను కలిసినాం, బతిమిలాడినాం. ఆఖరికి 2023 సంవత్సరంలో మనం మొత్తం పనంతా చేసినాక ఆఖరికి మన ప్రభుత్వం దిగిపోయినాక కాగితం వచ్చింది. ఏదో 100 ఎకరాలు ఇచ్చే కాగితం అప్పుడు వచ్చింది. కానీ మనం బాధపడలే. ప్రజలకు మంచి జరిగితే చాలు అనుకున్నాం తప్ప ఎన్నడూ వేరే తిరిగి ఆలోచించలే. అట్లాగే మీకు యాదికుండాలి, గతంలో బోర్డు ఎన్నికలు పెడతారని అప్పట్లో 2023లో ఒక వార్త వచ్చింది. బోర్డు ఎన్నికలు పెడతారు అని వార్త వస్తే ఆ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి నేను ప్రత్యేకంగా కలిసి ఉత్తరం ఇచ్చిన. సార్, ఈ కంటోన్మెంట్ లో, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో దాదాపు 35,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా డిఫెన్స్ ల్యాండ్స్ లో తెలుసో తెలియకనో ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకు కూడా దయచేసి ఓటు హక్కు ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకంగా వారి కోసం కూడా 35,000 మంది ఓటర్ల కోసం కంటోన్మెంట్ లో కొట్లాడిన పార్టీ మన గులాబీ దండు. ఇవాళ ఎందుకు ఎస్ఐఆర్ కింద ప్రాముఖ్యత? ఎందుకు ఎస్ఐఆర్ అంటే ఏంది, దాని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి అంటే, ఆ 35,000 మంది ఓటర్లు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్నారో, ఎవరైతే డిఫెన్స్ భూముల్లో తెలుసో తెలియకనో ఇల్లు కట్టుకున్నారో, గుడిసెలేసుకున్నారో, వాళ్ళందరికీ రేపు ఓటు హక్కు కల్పించాలంటే ఆ బాధ్యత మీ మీదనే ఉంటది, బూత్ లెవెల్ ఏజెంట్ల మీదే ఉంటది. యుద్ధం చేయాలి అవసరమైతే. యుద్ధం అంటే కత్తులు కట్టర్లతో కాదు, యుద్ధం అంటే కత్తులు తీసుకొని పొడుచుకుని కాదు నేను చెప్పేది. యుద్ధం అంటే ఆర్గ్యూ చేయాలి, హక్కు కోసం కొట్లాడాలి, కోర్టుకు పోవాలి, అవసరమైతే నిలదీయాలి ప్రభుత్వాలను. వాళ్ళు మావోళ్ళు కాదా, వాళ్ళు భారతదేశ పౌరులు కాదా, వాళ్ళ కాడ పాస్పోర్ట్ లేదా, వాళ్ళ కాడ రేషన్ కార్డు లేదా, మరి ఓటు హక్కు ఎట్లా మీరు అని యుద్ధం అట్లా చేయాలి. ఆ పని చేయాల్సిందే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో చేయాల్సి ఉంటుంది. అట్లాగే చాలా పనులు చేసుకున్నాం కంటోన్మెంట్ లో. తమ్ముడు చెప్పినట్టు క్రిషాంత్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టుకున్నాం. హైదరాబాద్ లో కరెంటు, మంచినీళ్లు ప్రజలు కోరుకునేటి గివే కదా. మోరీలు మంచిగా చేయాలి, పిల్లల కోసం సౌలత్ చేయాలి, ఈ పనులు చేసినాం. అందుకే మళ్ళీ గెలిపించింది. కానీ హైదరాబాద్ మొత్తం మనమే గెలిచినాం. ఇక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలే 2023లో. కానీ ఊర్లలో నమ్మిండ్రు, అన్ని గివే దొంగ మాటలు చెప్తే నమ్మిండ్రు. ఇలా రైతు డిస్కమ్ అని అబద్ధాలు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అట్లాగే ఆ రోజు రైతుల గురించి 1 కాదు 2 కాదు 34 హామీలు ఇచ్చిండు. స్వయంగా రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండు వరంగల్కు. పట్టుకొచ్చి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి. కేసీఆర్ గారు ₹1,00,000 రుణం మాఫీ చేస్తే నేను 2 లక్షలు చేస్తా. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటలు ఇస్తా అని నమ్మబలికి రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 హామీలు ఇచ్చి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని సపరేట్ గా పెట్టి, బీసీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, యువజన డిక్లరేషన్ ఇంకో దిక్కు పెట్టి, మైనారిటీ డిక్లరేషన్ ఇంకో దిక్కు పెట్టి
మహిళా డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి మొత్తం చాటభారతం అంతా రాసిండ్రు వాళ్ళ మేనిఫెస్టో. అందులో ఎన్ని రాసిండ్రు హామీలు? 420 హామీలు ఇచ్చిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చిండ్రు. 420 వాదా కరే ఆప్సే. ఈ 420 మాటలు నమ్మి ఆ దొంగ కాంగ్రెస్ కు కొంతమంది ఓట్లేసారు. ఓట్లేసి ఏమైంది? దేశమంతా వదిలించుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. ఒక మన దగ్గర ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏమైందో ఇప్పుడు అందరూ అనుభవిస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ డామ్ అన్నది, కొత్త ఇళ్లు కట్టేది లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జిగా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు ఆయన. బాంబులు అంటారు, అన్ని తుస్సుపటాకలు తప్ప ఏమి లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పిండారు? డైలాగులు పెట్టిండు. 6000 ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు నేనిస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు? మే 2024 ఎలక్షన్ అయింది. ఏప్రిల్ 2024. 6000 घर देता हूं बोले. मैं आज सवाल कर रहा हूं. నేను ఇవాళ మంత్రి గారిని అడుగు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశమయ్యి దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. 6 గ్యారెంటీలు అంటే మరి ఏమి కనబడతలేదు, ఏం సంగతి అంటే ఏమంటుండే ఎరికైనా కొత్తగా? ఎంత పెద్ద పైల్వాన్ అయినా, ఎంత కన్నలు తిరిగిన ఉస్తాద్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఈ మాట ముఖ్యమంత్రి చెప్పన్నా, మాకు తెలియదా? 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా? మరి నేను ఒక్కటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు 3 నెలల పిల్లలు పుట్టారని మాకు ఎరికే, కానీ 30 నెలలైనా పుట్టకపోతే నిన్నేమనాలి? మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా, మరి ఏమని పిలవాలి ఇప్పుడు? నేనేం అంటలేను. ఏమన్నా అన్నావు అనుకో, గట్టిగా అన్నావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. నేను అందుకే